హాయ్ అండి. ఇమ్యూనిటీ చాలా బాగుంటే పిల్లలు అస్సలు సిక్కవ్వరు. ఇది నిజమా? కాదండి. తప్పు. ఇమ్యూనిటీ బావున్నా, బాలేకపోయినా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి పిల్లలకి. ఇన్‌ఫాక్ట్ ఇన్ఫెక్షన్స్ మైల్డ్‌గా రావడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది. సో, ఎలాగో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటున్నాంగా. ఈ ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగనిరోధక శక్తి. సో, దీన్ని మనం పిల్లల్లో ఎలా పెంచాలి? పుట్టిన ప్రతి బేబీకి ఇమ్యూనిటీ అనేది ఉండదు. అంటే పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది 2 సంవత్సరాల వరకు పెరుగుతా ఉంటుంది. సో, తల్లిపాలు అక్కడి నుంచి ఇమ్యూనిటీ. నెక్స్ట్ 6 నెలల తర్వాత ఫుడ్. సో, ఏ వ్యక్తి, ఏ మనిషికి అయినా బ్యాలెన్స్‌డ్ డైట్, న్యూట్రిషన్ అదే ఫౌండేషన్ ఫర్ ఇమ్యూనిటీ అండి. అది మర్చిపోయి మల్టీవిటమిన్స్, సిరప్స్ వీటి పైనే కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. అది తప్పు. సో, మరి బ్యాలెన్స్ డైట్ అనేది చెప్పాను. ఫుడ్‌లో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అండి. ఏమి ఇస్తే బెటర్ ఇమ్యూనిటీ వస్తుంది. సో, మేజర్‌గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో చూస్తే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అనేవి మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. స్పెషల్లీ వింటర్ సీజన్, చలికాలం, వర్షాకాలం ఆ టైంలో ఈ ఆరెంజెస్, మోసంబీస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతా ఉన్నాయి. సో, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ టు నార్మల్‌గా గ్రెయిన్స్. సో, ఏ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు మనకి జింక్ అనేది ఒకటుంటుంది. ఈ జింక్ అనేది కూడా ఎనీ కోల్డ్స్, ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు బాడీ హీల్ అవ్వడానికి హెల్ప్ చేసే న్యూట్రియంట్ అనమాట. ఈ జింక్ ఎక్కడ లభ్యమవుతుంది? సో, మనకున్న దాంట్లో చిన్న సీడ్స్ అంటే మనకి గుమ్మడి గింజలనో, పలుకులు చాలా రకాలు దొరుకుతున్నాయని. అవన్నీ కూడా పిల్లల డైట్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ ధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ అంటాం. సో, దాంట్లో గూడా దొరుకుతాయి జింక్. సో, ఇవన్నీ కంపల్సరీ పిల్లల ఫుడ్‌లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూడండి. అంతా సరే ఫుడ్ ఇస్తున్నాము. అన్నిటికంటే ముందు గట్ బావుండాలండి. మరి గట్ బావుండాలి అనంటే, అంటే పేగులు బావుండాలి అనంటే దానికి కావాల్సింది ప్రోబయోటిక్ గుడ్ బాక్టీరియా. ఈ గుడ్ బాక్టీరియా అనేది మనకు పులిసిన వస్తువులతో, పెరుగుతో వీటి ద్వారా కూడా లభ్యమైతా ఉంటుంది. ఇది ఇస్తే సరిపోతుందా? నెక్స్ట్ అలాంగ్ విత్ ఫుడ్ నిద్ర అనేది గూడా చాలా ఇంపార్టెంట్ కిడ్స్‌కి. మరి ఎంతసేపు పడుకుంటే బెటర్‌గా మంచి నిద్ర పడుకుంటే ఒళ్ళొస్తది అన్నట్టు, మంచి వెయిట్ పెరుగుతారు అన్నట్టు తెలుసు. కానీ నిద్ర బాగుంటే ఇమ్యూనిటీ గూడా చాలా బాగుంటుంది. సో, అరౌండ్ చిన్న పిల్లలైతే చంటి పిల్లలు ఆల్‌మోస్ట్ 14-17 అవర్స్ పడుకునే వాళ్ళు గూడా ఉంటారు. వెరీ గుడ్. వెరీ హెల్తీ. ఈ 1-3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలు అరౌండ్ 11-14 అవర్స్ వరకు పడుకుంటారు. అగైన్ దట్ ఈస్ హెల్తీ. మరి స్కూల్‌కెళ్ళాక పిల్లలు మినిమమ్ 9 అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీ. సో, స్లీప్ కూడా చెప్పేసాము. నెక్స్ట్ మరి ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేక మరి ఎంతసేపు ఆడిపిచ్చాలి? లేదు డైలీ హాఫ్ అన్ అవర్ ఎళ్ళేసొస్తారు. లేదండి. కనీసం 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దీనివల్ల గూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయితా ఉంటుంది. మన జాగ్రత్తలు మనం తీసుకున్నాము. పిల్లలకి ఫుడ్ పెట్టాము. వాళ్ళకి పడుకోవడానికి అన్నీ చేశాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకిచ్చేది వ్యాక్సినేషన్. సో, మనకి వ్యాక్సిన్స్ కూడా బేబీకి పిల్లలకి ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఇన్ఫెక్షన్ రాకముందే మన బాడీని రెడీ చేసి పెట్టుద్ది. సో, ప్లీజ్ డోంట్ మిస్ ఔట్ ఆన్ వ్యాక్సినేషన్. ఇదొక్కటే సరిపోతుందా? అన్నీ చేశాక కూడా అసలు ఇన్ఫెక్షన్ అనేది మనలోకి చేరగూడదు అనంటే, మనం చేయాల్సిన చిన్నిపాటి హైజీన్ ప్రాక్టీసెస్ మర్చిపోతా ఉంటారు. హ్యాండ్ వాష్ కంపల్సరీ, రెగ్యులర్ క్లీనింగ్, నీట్‌గా ఉంటున్నారా లేదా? ఇవన్నీ మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే ఇన్ఫెక్షన్ వస్తది ఇలాంటివి. కోల్డొచ్చింది, మనకు కోల్డొచ్చినా మనం అశ్రద్ధ చేసి బేబీ దగ్గర డైరెక్ట్‌లీ వెళ్తూ ఉంటాము. సో, కంపల్సరీ మాస్కేసుకోవడము, శానిటైజర్ యూజ్ చేయడం. ఇవన్నీ అందరికీ తెలిసినవే అండి. కానీ చెయ్యరు. ప్లీజ్ దయచేసి చేయండి. సో, దీంతో పాటు అన్నెసెసరీ ఇన్ఫెక్షన్ చిన్నపాటి వాటికి కూడా యాంటీబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో, బేసిక్‌గా పిల్లలు బావుండాలి అనంటే ఫౌండేషన్ న్యూట్రిషన్ బావుంది అన్నాక నెక్స్ట్ స్లీప్, నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ ఇవన్నిటితో పాటు మనం వాళ్ళ పైన చూపిచ్చే శ్రద్ధ. పిల్లల ఇమ్యూనిటీ పెంచడంలో ఇంపార్టెంట్ ఇంకొకటేంటి అనంటే వాళ్ళ స్ట్రెస్ తగ్గించడం. సో, వాళ్ళని అంటే వెరీ హైపర్ యాక్టివ్ కిడ్స్ స్కూల్‌కెళ్తున్నారు. వెరీ ఫిజికల్‌గా ఎగ్జాస్టెడ్ అయ్యి వస్తున్నారు.
సో, వాళ్ళ కామింగ్ టెక్నిక్స్ అని ఎవ్రి పేరెంట్‌కి తెలియాలి. ఎట్లానంటే స్టోరీ బుక్స్ కానివ్వండి, సో యూ టీచ్ దెమ్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, డైలీ వాక్, కామ్ వాక్. సో, ఇలాంటివన్నీ అండ్ టాక్ టు యువర్ కిడ్. సో, ఇవన్నిటి వల్ల గూడా వాళ్ళ స్ట్రెస్ తగ్గిస్తుంది. వన్స్ చైల్డ్ బావుంటే ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ పెంచే అవకాశాలు చాలా ఎక్కువ పెరుగుతాయి. ఓకే. సో, అండ్ సీజన్స్ లైక్ దిస్ లైక్ వింటర్ ఇప్పుడు చలికాలం. సో, స్మాల్ వార్మ్ సూప్స్ కానివ్వండి. సో, ఎనీ లిక్విడ్స్ విచ్ ఆర్ వార్మ్ అండ్ సూతింగ్ ఫర్ థ్రోట్ అన్నీ హోమ్ మేడే. ప్లీజ్ అవాయిడ్ జంక్. ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్స్. థాంక్ యూ.